కాళేశ్వరం మేడిగడ్డ అవినీతిపై విచారణ చేపడతామని మరోసారి స్పష్టం చేశారు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క. కృష్ణా జలాలపై రాజీ లేని పోరాటం చేస్తామన్నారు. బడ్జెట్ ప్రసంగంలో ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు. 10 ఏళ్ల తప్పిదాలే నీటిపారుదల శాఖకు అవరోధాలుగా మారాయన్నారు. గత పాలకులు ఖజానాను దివాలా తీయించారని మంత్రి మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తామన్న భట్టి త్వరలోనే మెగా డిఎస్సీ ఉంటుందని వెల్లడించారు. తెలంగాణలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,75,891 కోట్ల అంచనాలతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2,01,178 కోట్ల రెవెన్యూ వ్యయం, 29,669 కోట్ల మూలధన వ్యయంతో కొత్త ప్రభుత్వ తొలి పద్దును ప్రతిపాదించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇదే తొలి బడ్జెట్. ఇక కేటాయింపులను పరిశీలిస్తే 6 గ్యారెంటీల అమలుకు 53,196 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 40,080 కోట్లు, నీటిపారుదల శాఖకు 28,024 కోట్లు, విద్యారంగం 21,383 కోట్లు, ఎస్సీ సంక్షేమం కోసం 21,874 కోట్లు, వ్యవసాయ శాఖకు 19,746 కోట్లు, విద్యుత్ సంస్థలకు 16,825 కోట్లు, ఎస్టీ సంక్షేమం 13,313 కోట్లు, పురపాలక శాఖకు 11,692 కోట్లు, బీసీ సంక్షేమంకు 8,000 కోట్లు, గృహ నిర్మాణానికి 7,740 కోట్లు, పరిశ్రమల శాఖకు 2,543 కోట్లు, మైనార్టీ సంక్షేమం కోసం 2,262 కోట్ల రూపాయలు కేటాయించారు. త్వరలో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీకి కార్యాచరణ రూపొందిస్తామన్నారు మంత్రి. రైతులకు ఎకరాకు 15,000 రైతు భరోసా ఇస్తామన్నారు. కౌలు రైతులకు రైతు భరోసా సాయంపై మార్గదర్శకాలు రూపొందిస్తామన్నారు ఆర్థిక మంత్రి. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో గత సర్కారు ఎన్నో అక్రమాలకు పాల్పడిందని ఆయన అన్నారు. నీటిపారుదల, నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఈ 10 సంవత్సరాల కాలంలో నీటిపారుదల రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించి ఉండాల్సింది. నీటిపారుదల రంగంలో సాధించాల్సిన ప్రగతికి అవరోధాలుగా మారాయి. ఈ కఠోర వాస్తవం గ్రహించినప్పుడే మనం భవిష్యత్తులో ఎలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకోగలుగుతాం. అందుకే ఈ విషయాల్ని మోహాటం లేకుండా ప్రస్తావిస్తున్నాం. నీటిపారుదల రంగ నిపుణుల సూచనలు పట్టించుకోకుండా, మేధావుల సలహాలు పాటించకుండా కేవలం మనకు తెలిసిందే వేదం అన్న రీతిలో గత ప్రభుత్వం వ్యవహరించిందనటంలో సందేహం లేదు. 6 గ్యారంటీల అమలుకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు. మహాలక్ష్మి పథకం కోసం ఆర్టీసీకి నెలకు 300 కోట్లు చెల్లిస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీకి అవసరమైన నిధులు, గృహజ్యోతి ద్వారా అర్హులందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, త్వరలో 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పారు. 6 హామీల అమలుకే అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించడం కోసం ప్రత్యేకంగా డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు గ్రామాల్లో మరియు వార్డుల్లో సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బడ్జెట్లో ఈ పథకాల అమలుకి 53,196 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. ఈ కేటాయింపు ఒక ప్రాథమిక అంచనా ప్రకారం మాత్రమే చేయటం జరిగింది. మార్పు కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్నారని వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పారు భట్టి విక్రమార్క. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రగతి భవన్ పేరు మార్చి ప్రజా పరిపాలనకు శుభారంభం చేశామన్నారు. ప్రతి వారం 2 రోజుల పాటు ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు భట్టి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ ను మహాత్మా జ్యోతిబా పూలే భవన్ గా మార్చి ప్రజా పరిపాలనకి శుభారంభం చేశాం. 43,054 దరఖాస్తులు వస్తే వాటిలో 14,951 ఇళ్ల కొరకు, 8,927 భూ సమస్యల గురించి, 3,267 పెన్షన్ల గురించి మరియు 3,134 ఉద్యోగ కల్పన గురించి వచ్చాయి. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు, వాహనాలకు టీఎస్ స్థానంలో టీజీ పేరు మార్పు, అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణను అధికారిక గీతంగా మారుస్తున్నట్లు మంత్రి చెప్పారు.
అలాగే అధికార చిహ్నంలో కూడా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా మార్పులు చేస్తున్నట్లు చెప్పారు. డ్రగ్స్ వాడకంపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ ను ప్రతిపాదించినట్లు వివరించారు. గత ప్రభుత్వ పథకాలు గొప్ప, అమలుకు దెబ్బ అన్నట్లుగా ఉండేవన్నారు. గత పాలకుల నిర్వాకంతో ధనిక రాష్ట్రం ఆర్థిక కష్టాల పాలైందని చెప్పారు. గత ప్రభుత్వ అప్పులను అధిగమించి అభివృద్ధిలో సంతులిత వృద్ధి లక్ష్యంగా ముందుకెళతామని భట్టి విక్రమార్క వెల్లడించారు. గత సర్కార్ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని చెప్పి మోసం చేసిందని, కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇళ్లు లేని వారికి ఇల్లు, స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు సాయం చేయనున్నట్టు చెప్పారు. ఇందుకోసం కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఇవ్వబోతున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇస్తామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.